ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైనటువంటి పరలోకపు దేవుని పేరట ఈ రోజున వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరాలు ఇక్కడ కామెంట్లో పెట్టినా, అలాగనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినా సరే మీ ప్రార్థన అవసరతల గురించి ప్రార్థించడం జరుగుతుంది. అలాగనే ఈ ప్రార్థనలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటే, ఆశీర్వదించబడినట్లయితే 100% మొదటి నుంచి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలను అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళ జీవితాల్లో తప్పకుండా ఇంత కాదు, ఇంతైనా సరే మేలు తప్పకుండా దేవుని చేత జరిగి ఉంటుంది. అది నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ ప్రార్థన ఎప్పుడైతే మీకు ఆశీర్వాదకరంగా ఉందో, ఆశీర్వదించబడ్డారో, అప్పుడు మీ కానుకలు దేవునికి పంపించవచ్చు. అదే నెంబర్కి గూగుల్ పే ఉంటుంది. కానీ ఒక మాట గట్టిగానే చెప్పగలుగుతాం, దేవుడు ప్రార్థన వింటాడు. విన్న ప్రార్థన వృధాగా అయితే పోనివ్వడు. ఆ విషయం నాకు తెలుసు. ఖచ్చితంగా ఈ ప్రార్థనలను అనుసరించేటువంటి వాళ్ళ జీవితాల్లో దేవుడు ఆశీర్వదించడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని మనుషులు దేవుని దగ్గరికి రారు. పాపంలో పడి జీవితాలను నాశనం చేసుకుంటారు. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, అప్పుడే పుట్టినటువంటి పిల్లగాడి దగ్గర నుంచి ఒక మనిషిగా, సంపూర్ణమైనటువంటి ఒక మనిషిగా వచ్చేంత వరకు అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుంది. ఆ ముసలోళ్ళు చెప్తా ఉంటారు, పుట్టిన పిల్లగానికి ఇలా చేయాలా. అప్పుడు బాగా రాయి కడతాడు. బాగా రాయి కడతాడు అంటే బాగా మనిషి శరీరం అనేది, మనిషి అనేటోడు బాగా వృద్ధిలోకి వస్తాడు. శరీరం కావచ్చు, అలాగే తెలివిలో కావచ్చు. అలా జాగ్రత్తలు తీసుకుంటారు. పుట్టిన దగ్గర నుంచి ఒక మంచి స్థితిలోకి వచ్చేంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు. పెద్దవాళ్ళ ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు తీసుకొని అలాగే పెంచుతారు. అది అలాగున్నది. ఈ విషయాన్ని కొంచెం పక్కకి పెడితే, ఇప్పుడు పాపము మన జీవితాల్లో ఉంటుంది. ఆ పాపము ద్వారా మన జీవితాలు చెక్కి శల్యమైపోతూ ఉంటాయి. జీవితాలు ఎంత ప్రయత్నం చేసినా సరే అంతకంతకి దిగజారిపోవటము, లేదా అంతకంతకి మనం అనుకున్నట్లుగా కాకుండా చెయ్యి దాటిపోతూ జరుగుతూ ఉంటాయి. మరి ఈ చెయ్యి దాటిపోయే జీవితాలను ఎవరు సరి చేయాలా? పిల్లగానికైతే దాదీలని, నాయనమ్మలని, అమ్మమ్మలని, తాతలు వీళ్ళందరూ చెప్తారు, ఇలాగ పెంచాలి, ఇలాగ చేస్తే పిల్లగాడు బాగా అవుతాడు అని చెప్పానని. మరి వాళ్ళకి అట్లుంది. మరి పాపం ఉన్నటువంటి మనుషునికి పాపం లేనటువంటి వాడు ఎవడు లేడు. మొదటి నుంచి ఇప్పటి వరకు పాపం ఉన్నది, ఇప్పటి నుంచి ఇక ముందు కూడా ఉంటుంది. మరి పాపం ఉన్నటువంటి మనుషునికి ఎవరు చెప్పి సరి అయినటువంటి మార్గంలో నడిపించాలి? దావీదు అంటాడు, పాపం అనేది నాకు తగలకుండా ఉండాలంటే నీవు మాట్లాడి సరి అయినటువంటి మార్గంలోనికి నన్ను నడిపించు. నువ్వు మాట్లాడితేనే నేను సరి అయినటువంటి పందాలో పోతా. కాబట్టి నువ్వు మాట్లాడు. 119వ కీర్తన 133వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. ఈ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కన్ను తెరిచిన దగ్గర నుంచి
నైట్ పడుకునేంత వరకు అన్ని విషయాలలో పాపం అనేది మనుషుల్ని అనుసరిస్తూ ఉన్నది. అన్ని విషయాల్లో ఒక్కట లేదని చెప్పి అనుకోవటానికి లేదు, అన్ని విషయాల్లో రోజు గడిచే కొందికి ఎక్కువైపోతా ఉంది. మరి ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో మన అడుగులు స్థిరముగా పాపము లేని క్షేమమైనటువంటి మార్గంలో ఉండాలంటే ఆయన మాట్లాడాల. ఈయనే ఆయన. ఆమేన్. దేవుడు మాట్లాడాల. నీ వాక్యమును బట్టి నన్ను స్థిరపరచమని భక్తుడు అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి. నిజమే, దేవుని వాక్యము కడతది, జీవితాన్ని కడతది. అన్య జనాంగానికి కూడా ఆ విషయం తెలుసు. అన్య జనాంగానికి తెలుసు ఆ విషయం. యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. నీతి నిమిత్తము ఎవరైతే హింసించబడతారో వాళ్ళకి దేవుని రాజ్యం కలుగుతుంది. అదేంది? నీతి నిమిత్తం హింసించబడితే దేవుని రాజ్యం వాళ్ళకి వస్తుందా? అదే అధ్యాయంలో ఇంకా అనేక విషయాల గురించి ప్రస్తావించబడ్డది. యేసు ప్రభు చెప్పి దేవుని ప్రజల్ని బలపరుస్తా ఉన్నాడు. అడుగులు ఆయన యందు స్థిరముగా నాటుతా ఉన్నాడు. బలపరచబడతా ఉన్నాయి దేవునిలో. మరి ఈ వాక్యాలు లేకపోతే, దేవుని వాక్యాలు లేకపోతే ఎలాగా సరి అయినటువంటిది ఇది అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు నీతి కొరకు హింసించబడేటోళ్ళు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. అంతకుముందు ఈ వాక్యము చెప్పినప్పుడు ఈ నీతి కోసం హింసించబడేటోళ్ళు అనుకోవచ్చు, ఎందుకు ఈ రకంగా హింసలు వస్తా ఉన్నాయి ఎందుకని చెప్పి అనుకోవచ్చు. ఆయన ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని చెప్పిండో ఆ తర్వాత దేవుని రాజ్యానికి నేను సంబంధించిన మనిషిని కాబట్టి నాకు శ్రమలు వస్తా ఉన్నాయి. వాళ్ళ జీవితము, వాళ్ళ పాదము ఆ దేవుని మార్గంలో స్థిరపరచబడ్డది ఆయన వాక్యము చెప్పిన తర్వాత. అందుకే కీర్తనకారుడు అంటా ఉన్నాడు, నీ వాక్యము నా అడుగులు స్థిరపరుస్తుంది. దేవుని మాట మనల్ని ఆయన మార్గంలో స్థిరముగా ఉంచుతుంది. ఈ వాక్యము కోసము అన్య జనాంగమైనటువంటి వాళ్ళు పిలిపించుకొని మరి వింటా ఉన్నారు. దేవుని ప్రజలైతే ఒక వీక్లీ మ్యాగజైన్ లాగా, లేదా ఒక ఈ ఒంటిగా చందమామ కథలు అని చెప్పనని, ఇంకా ఈ ఏదంటే ముసలమ్మ ముచ్చట్లని అట్లాగా తీసి పడేస్తారు. అందుకే జీవితాల్లో సారం లేకుండా అలాగనే ఓటిపోయిన బతుకుల్లాగా ఉంటాయి. ఆ వాక్యము, ఆ సారము జీవితంలో ఉంటే మనిషి గురించి చెప్పుకోగానే ఆ మనిషి సరి అయిన మనిషి, ఆ మనిషి జీవితం సరి అయినటువంటి జీవితం అని సాక్ష్యం అనేది చెప్పబడుతుంది. మన జీవితాల్లో ఈ దేవుని వాక్యానికి మనం అవకాశం ఇవ్వాలా. దేవుని సేవకుని, దేవుని సంఘాన్ని మనము ఆనుకొని ఉండాలి. తెలియనటువంటి వాళ్ళే దేవుని మనుషుల్ని పిలిపించుకొని మరి వింటా ఉన్నారు. ఆ రాజు ఏమంటాడంటే, నువ్వు తప్ప నా రాజ్యంలో ఎవరు చెప్పలేరు. చేతులు తీసుకుంటా ఉంటాడు. అన్ని ప్రయత్నాలు అయిపోతాయి. దేవుని మనుషులే దేవుని దగ్గరికి వారు. ఒక అన్యుడు దేవుని దగ్గరికి రాడు కదా, 100% కరెక్ట్. ఒక అన్యుడు దేవుని దగ్గరికి రాడు. ఇక అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత తప్పక దేవుని సేవకుని దగ్గరకు వచ్చి పిలిపించుకొని అడుగుతాడు, ఏం చేద్దాం చెప్పు, మరి ఇట్లా ఉందో నా పరిస్థితి, ఏం చేయమంటే చెప్పు అని అడిగితే ఆ దేవుని సేవకుడు చెప్తాడు. జీవితాన్ని, ఆ మనుషుని బ్రతుకుని పాపం అనేది లేకుండా చూసుకుంటే నువ్వు స్థిరపడతావు అని చెప్తాడు. దానియేలు గ్రంథము
4వ అధ్యాయము 18వ వచనం. బెల్తెషాజరు, నెబుకద్నెజరు, నాకు కలిగిన దర్శనం ఇదే. నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవే దానిని చెప్ప సమర్థుడ వంటిని. రాజు చెప్తా ఉన్నాడు. రాజు ఏమని చెప్తుందంటే, పాస్టర్ని పిలిపించి, నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ అయిపోయాయి, నువ్వు చెప్పాక నీవు తప్ప జ్ఞాని, బిగ్ క్లవర్ అటువంటి వాళ్ళు కూడా చెప్పలేకపోతా ఉన్నారు. నువ్వు ఒక్కడే తప్పించి ఇంకెవ్వరు చెప్పే పరిస్థితులు లేవు. నీవే చెప్పడానికి సమర్థుడివి. చెప్పు. నా జీవితం ఈ అంచులకు వచ్చింది. నా జీవితం అంచుల్లో పడ్డది. ఇక ఒక అడుగు ముందుకెత్తే ఇక పాతాళానికి పోయి తిరిగి వచ్చే పరిస్థితులు ఉండవు. నేనేం చేయాలో చెప్పానా అడుగుతాడు. ఆ ప్రవక్త ఏం చెప్తాడంటే, నీ పరిస్థితి జీవిత చరమాంకంలో ఉన్నది కాబట్టి నువ్వు చేసేటువంటి చెడు పనులన్నీ, కుటుంబాన్ని పట్టించుకోకుండా గాలికి తిరుగుతా ఉన్నావు కదా, ఈ చెడు పనులన్నిటిని విడిచిపెట్టి ఆ కుటుంబానికి కావాల్సిన అవసరాలను తీరుస్తా. నీ పని ఏందో నువ్వు తెలుసుకోవాలా, ఆ పని నువ్వు చేయాలి. అప్పుడు నీకు ఈ కుటుంబంలో నీకు బయట ఒక విలువ ఉంటుంది. తిరగ్గాకు. చివరి నాడు నీ ముఖం అద్దంలో చూసుకుంటే సిగ్గు అనిపిస్తుంది నీకే అని మనం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి చెప్పే అవసరాలు ఉన్నాయి. ఈ రాజు కూడా అదే అవసరం వచ్చింది. ప్రవక్త అదే మాట చెప్తా ఉన్నాడు. నీవు నీ రాజ్యంలో ఇష్టం వచ్చినట్లుగా చిల్లర పనులన్నీ చేసి రాజుకు తగ్గ జీవితం కాకుండా ఒక రౌడీ షీటర్ ఎలాగుంటాడు, ఒక క్రమం అనేది లేనటువంటి మనుషుల మధ్యలో ఉంటే ఎలాగుంటాడు, అలాగున్నావు నువ్వు. దేవుని గురించి చేసిన తీర్మానం ఏంటంటే, నీ జీవితం నశించిపోతుంది కాబట్టి నువ్వు జాగ్రత్త పడితే నువ్వు తిన్నగా నిలబడతావు అని చెప్పేసి పోతే, ఆ తర్వాత మనిషి హృదయాన్ని మార్చుకుంటాడు. కొన్ని రోజులు ఈ కష్టం పోయేదాకా నటిద్దాం, తర్వాత మామూలుగా ఉందామని చెప్పి అనుకుంటే ఆ తర్వాత కూడా దేవుడు ఏం చేయాలో దేవునికి తెలుసు. ఆ రాజు అలా కాకుండా హృదయాన్ని మార్చుకుంటాడు. మార్చుకున్న తర్వాత జీవితము ఆయన జీవితాన్ని ఆయన్నే స్థిరపరచుకుంటాడు. వేరొకడు వచ్చి ఆయన జీవితాన్ని నిలబెట్టే పని లేదు. సేవకుడు వచ్చి చెప్పిండు నీ పరిస్థితి ఎలాగుందని. మనిషి మారుతాడు. ఆయన జీవితంలో ఉన్న పాపాన్ని తొలగించుకుంటాడు. ఆ పాపం వచ్చి ఈయన మీద ఏలుబడి చేద్దామని చూసింది, కానీ కొనాకు వచ్చింది. చివర్లో ఉండి పాతాళం వైపు కాకుండా హృదయాన్ని మార్చుకోవటం వల్ల తిరిగి మళ్ళా మొదటికి వచ్చింది ఆయన జీవితం. ఆమేన్. అలాగనే మన జీవితాలు కూడా పాపం అనేది లేకుండా ఉండాలంటే ఆయన మనతో మాట్లాడాలి. మనం ఏం చేయాలి? ఫోన్ ముందు పెట్టుకుంటే మనతో మాట్లాడటం. సంఘానికి పోవాలి. సంఘానికి పోని పరిస్థితి వచ్చినప్పుడు ఫోన్ ముందు పెట్టుకొని యూట్యూబ్ షార్ట్లు, అలాగనే ఇంకా టైం పాస్ కాదు, మనకు అవసరమైన ఏవో అవి చూసుకోవాలి. అవి వద్దన్న కానీ మొదట మనకు అవసరమైంది చూసుకోవాలి. ఆ తర్వాత అవి మనకు అవసరమైనవి చూసుకుంటే పాపం అనేది మన మీద ఏలుబడి చేయదు. ఆమేన్. అలాగా దేవునితో నడుచుకుందాం, పాపము లేని స్థితిని కలిగి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయ కాలం నందు నీ వాక్యము నీ ప్రజలకు అవసరము. నీ ప్రజల జీవితాలలో నీవు శాశ్వత కాలము నిలిచి కృప చూపే దేవుడవు. అన్య జనాంగంలో ఉన్నటువంటి రాజులను సైతము నీవు విడవకుండా కృప చూపినటువంటి మహనీయుడా, నీ ప్రజలను ఈ ఉదయ కాలం నందు దర్శించి వారి జీవితాలలో ఏ
పాపము ఏలుబడి చేయటానికి సిద్ధముగా ఉన్నదో ఆ పాపము తండ్రి వారి మీద ఏలుబడి చేయకుండా నీ వాక్యము చేత కీర్తనాకారుడైన దావీదును స్థిరపరచినట్లు నీ వాక్యము చేత నీ ప్రజలను స్థిరపరచు, బలపరచండి. పాపమునకు ఏ కోశాన కూడా నీ బిడ్డల తండ్రి అవకాశం ఇవ్వకుండా నీ వాక్యమునకు అవకాశం ఇచ్చి నీ పరలోకపు ఆశీర్వాదములకు అయ్యా వారసులుగా నిలుపమని ఈ ప్రార్థనలు యేసు శక్తి కలిగిన నామమున ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన ఆత్మ ఆయన ప్రజలమైన మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.